భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై దాడికి దిగారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న యూరిలోని సైనిక ప్రధాన కేంద్రంపై దాడి చేసిన ముష్కరులు సైనిక కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ వెంటనే భీకరమైన కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపి 4 ముష్కరులను మట్టుబెట్టింది. ఈ పేలుళ్లలో 10 మంది సైనికులు గాయపడగా వారిని శ్రీనగర్లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. గంటల పాటు జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదుల్ని హతమార్చాయి. సైనిక కేంద్రాలకు ముష్కర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై దాడికి దిగారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న యూరిలోని సైనిక ప్రధాన కేంద్రంపై దాడి చేసిన ముష్కరులు సైనిక కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ వెంటనే భీకరమైన కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు మొదలుపెట్టింది. అప్పటికే ఉగ్రవాదులు భీకర కాల్పులకు పాల్పడటం వల్ల ఈ పోరాటంలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. గంటల పాటు జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులను హతమార్చాయి. సైనిక కేంద్రాలకు ముష్కర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే భారీ దాడి జరగడం గమనార్హం. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై దాడికి దిగారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న యూరిలోని సైనిక ప్రధాన కేంద్రంపై దాడి చేసిన ముష్కరులు సైనిక కేంద్రంలోకి ప్రవేశించిన వెంటనే పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ వెంటనే భీకరమైన కాల్పులకు దిగారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు మొదలుపెట్టింది. అప్పటికే ఉగ్రవాదులు భీకర కాల్పులకు పాల్పడటం వల్ల ఈ పోరాటంలో 17 మంది సైనికులు వీరమరణం పొందారు. గంటల పాటు జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులను హతమార్చాయి. సైనిక కేంద్రాలకు ముష్కర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే భారీ దాడి జరగడం గమనార్హం. Pak, kurang,